అప్పట్లో నేను లైవ్ స్టార్ట్ చేసి మెడిటేషన్ చేస్తా పిల్లలతో జరా స్కూల్ స్టార్ట్ కదా సగరంగా ఇట్లా చేసుకుంటారు అందరూ. ఒక్క నిమిషం 2 లైవ్లు స్టార్ట్ అయ్యాక మాట్లాడితే ముందే మాట్లాడితే గొంతు ఎండిపోతుంది బ్రో. గొంతు ఎండిపోతే టైం వేస్ట్ అయిపోతుంది అట్లా. ముందే తక్కువ టైం దొరుకుతుంది అసలు. ఒక్క నిమిషం అందరి డీటెయిల్స్ తీసుకుందాం ఆగరి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండరు అనుకో. చిరణ్ తేజ్ అటెండెన్స్ తీసుకో. చిరణ్ తేజ్ మిస్టర్ చిరణ్ తేజ్ రోల్ నెంబర్ 1 ఆబ్సెంట్ ఉన్నాడు. ఎవడు పాస్ ఉండా 0 బుక్స్ ఉండా. రోల్ నెంబర్ 1 ఎవరు రాడు 0 బుక్స్ ఉండా అట్కరారి. రోల్ నెంబర్ 1 పాస్ రండా ఇస్తారంట. ఇప్పుడు లైన్లోకి వచ్చి ఆగురి పిల్లలు ఆగురి. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అంట. మళ్ళీ ఏమంటున్నా సగరంగా ఇట్లా వేసుకొని బాల్ దూకుర్రా, బట్టలు ఇస్త్రీ చేసుకుర్రా మంచిగా. ఏమంటున్నా బ్యాగులు చదువుకోరి, బట్టలు ఇస్త్రీ చేసుకోరి. రేపటి నుంచి మంచిగా బెల్ట్ రికార్డింగ్ చేసుకోరి. హీరోయిన్ లెక్క పోతే గుద్దా దాలు పడుతుంది. స్కూల్లో రెడీగా ఉంటారు రేపటి నుంచి. రేపే ఒట్టలు అనుకుతాయి. రేపు పొద్దుగా 6 గంటలకు లేవాలి. ఒక్కొక్కడు ముఖం చూడాలి. రేపు పొద్దున్న లేసి ఒక్కొక్కరు ముఖం ఎట్లా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ముఖం మొడ్డలకే ఉంటుంది. ఎట్లా పెడతాడు మమ్మీ డాడీ ఈరోజు స్కూల్ పోండి డాడీ. రే పాస్ ఉండా పాస్ 0 బుక్స్ అన్ని గుద్దలమాట అన్నాడు. పక్కకి దెంగే ఫస్ట్ దెంగే వెళ్ళే ఇంట్లోకి మెడల్ పట్టి నూపుతారు. ఇంట్లోకైనా బ్యాటింగే రేపటి నుంచి ఒక్కొక్కరికి రెడీగా ఉండరు. గుర్తుపెట్టుకోరు. రేపు పొద్దున 6 గంటలకు నేనే గుర్తుకొస్తాను. ఏమంటారు రీల్ పెడతాడు మనోడు చరణ్ గాడు. చరణ్ రీల్ పెట్టేసారా పొద్దున 6 గంటల కూడా లైవ్ వెళ్ళిపోవాలి. రీల్ 6 గంటలకు షెడ్యూల్ పెట్టి వాడదాం. పొద్దున 6 గంటలకు ఒక్కొక్కటి లేసి అదే చూసుకోవాలి రీల్. స్కూల్ ఏదేం లేదు మొడ్డ గుడిచిపోతారు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్. మళ్ళీ ఆ మౌస్ కూడా రెడీ పెట్టి ముందే ఈ మౌస్ జర మొడ్డలెక్కనే ఉంది ఎందుకో. మళ్ళీ ఆయనతో ఈ మొడ్డల మౌస్ పెడితే నా మొక్క మొడ్డలెక్క అయిపోతుంది అటు ఇటు. రీల్ సూపర్ ఉంటుంది రీల్ సూపర్ ఉంటుంది. నువ్వు కూడా సూపర్. ఏం పేరు నీ పేరు? ప్రసాద్ యాదవ్ అంట. నైస్ మీటింగ్. ఏ స్కూల్ బేటా? ప్రసాద్ యాదవ్ అంటే ఏ స్కూల్లో కనుకోరు ఒకసారి. ఇన్నే ఉంటాడు మనోడు. బేటా ఈడ అసలు వెదర్ ఎట్లా ఉందంటే ఎప్పుడు తుఫాన్ వస్తుందో ఎవడు కొట్టుకోపోతాడో తెలుస్తలేదు. పొద్దున పని మీద పోదామని బయట పోతే ఆ పని క్యాన్సిల్ చేసుకొని వచ్చేసిన. ఎందుకంటే మళ్ళీ నేను ఇరికినా అనుకో బేటా మళ్ళా ముడ ఉడిచిపోతాను. నేను రీల్ చేసిన నాకు అనిపించింది మనం నిన్ననే రీల్ చేసినాము. ఆయనతో నేను పోయేటప్పుడు ఆమె పిడుగులు మారితే ఆయనతో మొటకాడికి కనీసం రీల్ చేయడానికి కూడా ఉండదు ఆప్షన్. అందుకే నేను ఇంకా సైలెంట్గా పన్నాడు పెట్టి పార్కింగ్ చేసి వచ్చేసిన. ర్యాపిడో బుక్ చేసుకొని నా రీల్ పెడతారు బ్రో ఆయనతో. అందుకే నేను భయానికి ముందే దెంకవే వచ్చేసిన సైలెంట్గా. పని కూడా క్యాన్సిల్. చాలా తెలివి ఆలోచించాలి లయన్. ఏం చేయాలి లయన్ లేకపోతే కొట్టుకుపోతాం మళ్ళీ. ఎట్లా ఉంది వెదర్ అంటే చూసా ఇప్పటికిప్పుడు ఎండ కొడుతుంది. ఇప్పటికిప్పుడే మాయం అవుతుంది. దబ్బ ఇప్పటికి మామూలు వర్షం పడితే గాలివాన పడుతుంది బ్రో. నిన్న అయితే నువ్వు గొడిగే కొట్టుకోపోతుంది జర్ర అయితే. అమ్మ అంత కష్టపడి కొనుక్కున్నావు గొడుగు. అది మడ గుడిచిపోతుంది. ఎవ్వరు రాలేదు. దెబ్బ చదువుకోరి. ఈ దునియా పిత్తలిది ఈ దునియా పిత్తలది పాట అదే నారా. ఏదో ఒకటి లవడేకే బాధ. ఏదోసారి పాట పాడదేం కాదు బ్రో. పాట పాడినామా లేదా అన్నదే ఇంపార్టెంట్. వర్షాకాలం అయిపోయినాయి, సెలవులు అయిపోయినాయి. ఎండాకాలం సెలవులు అయిపోయినాయి. ఎల్లుండి స్కూల్ స్టార్ట్. సరిగ్గా ఇట్లా వేసుకొని బాల్ దూకోరి. ఏమంటున్నా బట్టలు ఇస్త్రీ చేసుకోరి. పొద్దున రెడీ అయిపోవాలి. 6 గంటలకు లేవాలి. డ్యూటీ ఎక్కాలి. ఏమంటున్నా అందరు ఏడేడు ఉంటారు. ఏం తిన్నారు ఎప్పుడు మరి. ఎందుకంటే మంచిగా తినేసారు ఇప్పుడే కడుపు నిండా. ఇప్పుడు ఎంత టైము 8:09 అవుతుంది. 8:09 అవుతుంది కాబట్టి తొందర తినేసారు. ఏమంటున్నా పొద్దున 6 గంటలకు లేవాలా. ఇంకా లేచి ఇక మొత్తం స్నానం ఇట్లా వేసుకొని బ్రష్ చేసుకోవాలి. ఏమంటున్నా 2 సార్లు బ్రష్ చేసుకొని అలవాటు పెట్టుకోరు. ఒక్కసారి బ్రష్ చేసుకుంటే ఏమవుతుంది బ్రో పళ్ళు పుచ్చిపోతాయి. పళ్ళు బీకి పడతాయి అప్పుడు. అర్థమైందా? మంచిగా 2 సార్లు తోముకోవాలి పండు. మంచిగా ఉప్పు వేసుకొని తోముకోవాలి. మౌసి దేనికి ఇప్పుడు నెక్స్ట్ అదే దేనికి తక్కిలు రాకపోతే ఇంకేం చేస్తా అయిపో. ఏడుంటావు నువ్వేంటో మనం వేసుకోవాలి అనుకోరు అట్లా. మౌసి దేంగా అని చెప్తాను డైరెక్ట్ వచ్చి. వేసుకోవాలి. కాలేజ్ కూడా సగరం చేసుకోవాలి. కాలేజ్ అయినా స్కూల్ అయినా 2 ఒకటే సేమ్. కాకపోతే అది 2 ఇయర్స్ పెద్ద, ఇది 2 ఇయర్స్ చిన్న, అంతే. ఏం లేదు. మన దాంట్లో అందరూ ఉంటారు అవైలబుల్. స్కూల్ కాలేజ్ ఇద్దరు ఉంటారు రెడీగా ఉంటారు. అందరు రికార్డింగ్ చేసుకుంటుంటారు. రేపు పొద్దున రీల్ వైరల్ అవుతుంది చూడు. ఇంకా అన్నా నేను రేపు అబ్సెంట్ అవుతున్నా. నీకు కూడా స్కూల్ స్టార్ట్ అయింది. ఏమన్నా చూసినా నేను బాగానే ఆడినావు గేమ్ ఎండాకాలం బాగానే ఆడినావు. ఏడుంటాడు తిరిగి మరి ఈయనే ఉంటాడు. గచ్చిబౌలీలో ఉంటాడు. బాగానే ఎండాకాలం సెలవు బాగానే ఎంజాయ్ చేసినావు. రేపు తయారు గారు ఏమంటున్నా ఏదో ఒకసారి ఫోటో ఇప్పించి ఎందుకే మరి ఫోటో ఇవ్వ ఒకసారి. కింద గ్రూప్లో జాయిన్గా అందరికి కనిపిస్తావు ఫోటో. నా ఒక్కరికి పంపిస్తావు. ఆయన కింద గ్రూప్లో జాయిన్ అయితే అందరు కనబడతాం.
వామ్మో వాడేంద్రో అట్లా అనుకుండు. ఓ లంజోడుకు వాడు బాట్ లంజా కొడుకు వాడు ప్లేయర్ అనుకున్నాను. జర్ర అయితే మొట్ట ఊడ్చిపోతే నేను 2 days ఆప్షన్. నేను సగరంగిట్లో వేయాలి కదా బ్రో, ఇంట్లో జర పనులు ఉంటాయి. సగరంగిట్లో వేయాలా, బట్టలు ఇస్త్రీ వేయాలా. స్కూల్ స్టార్ట్ కదా బ్రో రేపటి నుంచా. బ్యాగులు సగరాలు ఇట్లా వేసే చాలా పని ఉంటుంది మనకి. మన సత్రం ఉంది కదా బ్రో, 3 ఉన్నాయి మన సత్రాలు. సత్రాలు వేసుకొని పోవాలి అటు ఇట. నార్మల్గా అవుట్ అయితే హ్యాకర్ అంటావు అట్లనే అన్నారు బ్రో. హ్యాకర్ అంటేనే గిరాకీ వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది గిరాకీ చెప్పు. ఏ స్కూల్లో అనుకోరు మన ఏ స్కూల్లో అనుకోరా, అట్లా అంటేనే గిరాకీ వస్తుంది బ్రో. అనకపోతే గిరాకీ రాదు, డౌన్ అయిపోతుంది అట్లా. ఓ పెట్రోల్ అయిపోయింది, మొడ ఊడిచిపోయింది చూడు, గిరాకీ అయిపోయింది. ఒకటి తెచ్చిండు. రేపు స్కూల్ స్టార్ట్ ఫస్ట్ డే. ఫస్ట్ డేనే పోవాలి బ్రో. ఫస్ట్ డే పోతేనే కొత్త పోరీలు పరిచయం అవుతారు. కొత్త పోరీలు కొత్త పోరగాళ్ళు పరిచయం అవుతారు మంచిగా. సెకండ్ డే పోతే వేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫ్రెండ్స్ తయారైపోతారు. అట్లా మనకు మన ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ ఉంటారు కదా, పాత ఫ్రెండ్స్ ఉంటారు. అట్లా కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి. అంటే పోదాం రుతు ఇటు సైడ్. వాడు పాత ఫ్రెండ్స్ దగ్గర పోతాం, మనం కొత్త ఫ్రెండ్స్ దగ్గర పోవాలి. ఇక సగరం చేయాలి ఒక్కొక్కరికి. ఏమన్నా దొరికితే ఫస్ట్ ఇసిరి తెంగాలి ముందర. అట్లా ఉరుకొద్దు, హీరోలకి ఉరుకొద్దు బ్రో. అట్లా ముందరకి ఫస్ట్ ఇసిరి తెంగి చెక్ చేసుకోవాలి ముందర ఎవరు లేడని కన్ఫర్మేషన్ తీసుకున్నాక అప్పుడు ముందరకి బయలుదేరు మిత్రమా అనాలి. ఫస్ట్ మనం పోవద్దు, ఫస్ట్ టీమ్మేట్ పంపించాలి. గుర్తుపెట్టుకో, మళ్ళీ అదే చెప్తున్నా. ఫస్ట్ టీమ్మేట్ పోతే చూసుకోవాలి, లేకపోతే మనం ఇట్లా దాచుకోవాలి. ఇట్లా సైడ్కి ఇట్లా దాచుకొని చూడాలి అటు ఇటు. టీమ్మేట్ బతుకుంటే ముందర పోవాలి, లేకపోతే వెనకాలనే ఉండాలి బ్రో. గన్నులు పట్టుకొని రెడీగా ఉండాలి అంతే. ముందర పోతే మొడ కూర్చున్నా. వాడు ఎవడు కారు పట్టుకొని వచ్చి డైరెక్ట్ అసలు రథం అది. ఓకే అది గుడి పూకు మాట, కారు అనుకున్నది దొంగ పూకు మాట. బాటిల్ అంజా కొడుకు గేమ్ ఉన్నది బ్రో. అది మైక్ దగ్గర పెట్టుకోవాలా, దగ్గరగానే వచ్చారు ఇల్లు పక్క. కుక్క నీదేని కుక్క వచ్చాయి రా. ఇలా లాస్ట్ డే నీది గ్రోజానా బెటా, నేను తీస్తా గ్రోజా. ఫ్రీ ఫైర్ ఆడదాం బెటా. ఫ్రీ ఫైర్ ఫ్రీ అయినా ఆడదాం. రేపు స్కూల్ స్టార్ట్ కదా బెటా, అందరు బిజీ ఉన్నారు మనం. సగరంగా ఇట్లా వేపియాలా, చాలా మంది వస్తా బెటా. రేపటి నుంచి ఆడదాం. నేను కూడా ఇప్పుడే వచ్చాను బెటా, నేను కూడా ఫ్రీ కాలే ఇంకా. ఫ్రీ అయినాక ఆడదాం. అప్పటిలోపల లైకులు కొట్టేసారు. ఏం పేరు అనుకోరు, మనం పేరు వేసుకోవాలి అనుకోవట్లే. చిన్న గ్రూప్లో జాయిన్ కొట్టేసే బెటా. మనం కూడా సగరంగా ఇట్లా వేపిద్దాం. ఏ కటింగ్ కావాలి బట్ నీకు వాళ్ళు దూకుంటారా మంచి ఏమంటారా, స్టైలిష్ కటింగ్ ఒకటి సెలెక్ట్ చేద్దాం మనం. లేటెస్ట్ కటింగ్ ఏం నడుస్తుందో ఇప్పుడు, డిప్ప కటింగ్ అన్న. డిప్ప కటింగ్ అక్కడ కొట్టురా మనకి, లేపు పారదేం కొట్టు వెనకాల.